ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారు? అందరూ బాగున్నారా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను అడుగుతున్న క్వశ్చన్ని మీరు జవాబు రూపంలో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకైతే చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను తెలుసుకున్నాను. నేను బమ్మిడి సన్యాసరావు గారు, మా నాన్నగారు బమ్మిడి విమల, మా అమ్మగారు, మేము ఎనమండుగురు సంతానం. చిన్నప్పుడు చాలా సంతోషంగా మరి అందరం చక్కగా పెరిగాం. మధ్యలో ఏ చిక్కుముడులు ఉన్నా, గొడవలు ఉన్నా, ఇన్నున్నా అందరం కలిసిమెలిసి తిరిగాం. మా అన్నదమ్ములు, మా అక్క అందరం కూడా. అందరి మీద నేను తిరగబడేవాడిని ఎక్కువ. నేను దేవుణ్ణి తెలుసుకున్నాక నేను అందరినీ ప్రేమించాలని వారి దగ్గరికి వెళ్తున్నాను, కానీ అందరూ నాకు దూరం అవుతున్నారు. నేను అడుగుతున్నాను, చిన్నప్పటి నుంచి అందరం కలిసే కదా ఆ తల్లిదండ్రులు పుట్టి కలిసిమెలిసే పెరిగాము. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉన్నామో, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అయినా మరలా కలిసిమెలిసి అన్నదమ్ములు అని, అన్నయ్యకి ఏమైనా అయినా, తమ్ముడికి ఏమైనా అయినా అన్నదమ్ములు సపోర్ట్ చేసుకున్న మనసు ఉండేది. పెళ్ళిళ్ళు అయ్యాక ఎందుకు అలాంటి మనసు లేకుండా పోతుంది మగవాళ్ళలో? ఇదే నాకు అర్థం కావట్లే. నేను దేవుణ్ణి నమ్ముకున్నాక మా కుటుంబ సభ్యులందరినీ ప్రేమించాలని వారి దగ్గరికి వెళుతూ ఉంటే నన్ను చాలా దూరం చేస్తున్నారు. అయితే నేనైతే దేవుణ్ణి నమ్మకుండా ఉంటే అప్పుడైతే చాలా బాధపడేవాడిని. ఇప్పుడైతే నేను బాధపడలేదు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఎవరు నిన్ను తృణీకరించినా నేను నీకు తోడున్నాను కదా అన్నాడు. దేవుడి ప్రేమ నాకు దొరికింది. అదే ప్రేమ నా అన్నదమ్ములకు కూడా దొరకాలని, జీవితాంతం మేమందరం కూడా సంతోషంగా దేవుని ప్రేమతో అందరూ కలిసి ఉండాలని ఆశ ఉంది నాకు. అలాగే ప్రజలందరూ కూడా ఎందుకు విడిపోతున్నారు ఒకసారి ఆలోచించండి. తమ్ముడు బాగలేదా? మీరు బాగుంటే తమ్ముడికి హెల్ప్ చేయండి. లేదా అన్నీ బాగలేదా? తమ్ముడుగా నువ్వు బాగున్నావేమో, అన్నీకి హెల్ప్ చేయి. బతికున్నంత వరకు ఈ బంధాన్ని ముందుకు కొనసాగిస్తే అంతకన్నా మించిన ప్రేమ ఉంది. అదే దేవుని ప్రేమ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. అక్క చెల్లెళ్ళన్నా అదే చేయండి, ప్రేమించండి. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇది వాస్తవం. ఆ ప్రేమే మనలో ఉంటే ఖచ్చితంగా అందరినీ ప్రేమిస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.